హలో గైస్, ఇవాళ చూడండి కోయట్లో ఎలా డస్ట్ వెదర్ ఉందో. ఆల్రెడీ కోయట్ గవర్నమెంట్ వచ్చేసి ఇవాళ వెదర్ అలర్ట్ అని అప్డేట్ ఇచ్చింది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా చేసింది. ఇవాళ 14th మండే ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి నెక్స్ట్ డే 15th ట్యూస్డే 8 o'clock వరకు అయితే ఇలానే ఉంటుందని ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే చేశారు. వెదర్ ఇచ్చారు. ఇంకా వేవ్స్ వచ్చేసి 70 km/h ఇలా గాలి అయితే ఉంటుంది ఎక్కువగా. చూడండి, ఏ బిల్డింగ్లో కూడా సరిగ్గా కనపడట్లేదు, అంత డస్ట్ అయితే ఉంది. ఇండియా నుంచి కోయట్కి వచ్చే వాళ్ళైతే 1-2 సార్లు ఆలోచించి రండి. ఎందుకంటే కోయట్లో ఒకలా ఉంటుంది వెదర్, ఇండియాలో ఒకలా ఉంటుంది. ఇండియాలో అలవాటు పడి ఉంటాం బాగా, ఇక్కడికి వచ్చాక చాలా ఇబ్బంది అయితే పడుతుంది. చూడండి ఎంత స్పీడ్గా అయితే గాలి ఉందో. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎప్పుడు ఈ టైం అని ఉండదు. వాళ్ళకు గుర్తుకొచ్చిందా వాళ్ళకి పని చేసి పెట్టాల్సిందే, అలా ఉంటుంది డ్యూటీ. ఎవరికైనా అలాగనే ఉంటుంది. ఇంకా సిటీలో అయితే కొంచెం ప్రాపర్గా ఉంటుంది. ఇంకా వేరే సైడ్ అయితే ఆల్మోస్ట్ 12 hours, 14 hours, 15 hours కూడా చేయాల్సి వస్తుంది ఒకసారి. వాళ్ళు సిగ్గు లేకుండా చెప్తారు పని, మనం సిగ్గు లేకుండా చేయాలి. ఈ పని అని కాదు, ఏ పనైనా చేయాల్సిందే. వాళ్ళు చెప్పారా చేయాల్సిందే, అంతే. మనము ఎదురు చెప్పకుండా. ఇక్కడ చూడండి, సిగ్నల్స్ కూడా కనపడట్లేదు, అంతలా అయితే డస్ట్ ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ కోయట్లో అంతా అలానే ఉంది. 2011లో ఇలానే వచ్చిందంట, ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. చూడండి, అందరూ 4 indicators అయితే వేసుకొని డ్రైవ్ చేస్తారు. రేపైతే డ్రైవర్స్ అందరికీ సినిమా చూపిస్తారు వాళ్ళ ఓనర్స్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిపోయింది కదా డస్ట్ మొత్తము, డ్రైవర్సే క్లీన్ చేయాలి. ఇంకా లోపల అయితే ఖద్దామాలు క్లీన్ చేస్తారు. డ్రైవర్స్ అయితే బయట కార్ పార్కింగ్ దగ్గర, ఇంకా గోడలు, కార్లు, ఇవన్నీ అయితే క్లీన్గా నీట్గా కడిగేసి అయితే పెట్టాలి. రేపు మార్నింగ్ అయితే చూపిస్తాను ఎలా ఉంటుందో. ఎంత ఘోరంగా ఉంటుందంటే అంత ఘోరంగా ఉంటుంది డస్ట్. ఎక్కడ సందు దొరికితే అక్కడికి వచ్చేస్తుంది గాలి. ఎంత ఘోరంగా ఉంది అసలు. అయితే కొత్తగా వచ్చే వాళ్ళు అయితే అస్సలు దర్చుకుంటారు చూసి, వద్దురా బాబు అనుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్.